హలో అండి, వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని ఫాలో చేయండి. ఇప్పుడైతే నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. మీరు కూడా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. దీనికోసం కావాల్సింది ముందుగా చికెన్ అండి. నేనైతే 1 kg తీసుకున్నాను. పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నానండి. మసాలా పేస్ట్ కోసం 2 స్పూన్స్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, అల్లం 1 ఇంచ్, 2 స్పూన్స్ పెరుగు, 2 పచ్చిమిరపకాయలు. వీటిని పేస్ట్ కోసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడనంత, కారం మీ టేస్ట్కు తగినంత తీసుకోవాలి. వరిపిండి 3 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ 1. వీటన్నింటినీ చికెన్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. పేస్ట్ కోసం ముందుగా తీసుకున్న ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చికెన్లోకి మనం మసాలా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత కారాన్ని కూడా వేసుకున్నాను. కారం అనేది కొంచెం రెడ్ కలర్లో ఉంటే పకోడీ కలర్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి. తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను. వరిపిండిని కూడా వేసుకున్నాను. వరిపిండి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. తర్వాత శనగపిండిని కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలోనే 2 స్పూన్స్ ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. తర్వాత లెమన్ జ్యూస్ని కూడా దీనిలోకి వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలాని కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మొత్తాన్ని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ పకోడీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇది ఫ్లాట్గా ఉండే ప్యాన్ అండి, చికెన్ పకోడీ కోసం కదా, అందుకని ఇలాంటి వెడల్పుగా ఉండేది పెట్టుకోవాలి. ఆయిల్ అనేది వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం సేపటికి హీట్ అయిందండి. దీనిలో చికెన్ పకోడీ కోసం చికెన్ పీసెస్ అనేవి వేసుకుంటున్నాను. ఇవి దూరంగా మాత్రమే వేసుకోవాలండి, ఎందుకంటే దగ్గరగా వేసుకుంటే అవి సరిగా కుక్ అవ్వవు, ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంది. సో వీటిని దూరంగానే వేసుకోవాలండి. 10 మినిట్స్కి ఈ చికెన్ అంతా ఫ్రై అయిపోయిందండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చికెన్ అనేది వేసుకున్నానండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడైతే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. నాకు 10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ అంతా కుక్ అయిపోయింది. దీన్ని నేను జాలీలోకి తీసుకుంటున్నానండి. తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు, అలానే కట్ చేసి ఉంచుకున్న మిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇవి చికెన్ మీద గార్నిష్లా బాగా కనిపిస్తూ ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.